మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గోపీనాథ్ చావునే మిస్టరీగా చేశారంటూ హాట్ కామెంట్ చేశారు. మాగంటి మృతిపై కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తన కొడుకును చివరి చూపు కూడా చూడనివ్వలేదని వాపోయారు. ఐసీయూలోకి డాక్టర్లు రావచ్చని చెప్పినా తనను వెళ్లనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ వచ్చాకే మాగంటి చనిపోయిన విషయం డిక్లేర్ చేయాలని మహానంద కుమారి వెల్లడించారు. అంతేకాదు గోపీనాథ్ ఆసుపత్రిలో చేరిన విషయం కూడా తనకు తెలియదని, పరిచయం ఉన్న వాళ్ళు చెబితేనే ఆసుపత్రికి వెళ్లానన్నారు మహానంద కుమారి. అతను చచ్చిపోవటం కాదు, చావే ఒక మిస్టరీ చేశారు. ఏం జరిగింది చెప్పండి. ఇది అంతా మరి కేటీఆర్ గారి వల్లే జరిగిందని నేను జవాబు అయినా చెప్పాలి నాకు. ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఉన్నాడు, చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు. చూడనివ్వటం పంపించలేదు. స్టాండర్డ్ గా ఆ తల్లి అన్న వదిన రాకూడదు లోపలికి, ఎక్కడికి అసలు ప్రెమిసెస్ రాకూడదని, ఏది ఐయూసీ ప్రెమిసెస్ రాకూడదు. వస్తే ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏమి ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు. అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళిందే నాకు తెలియదు. ఎవరో హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి బాబు వచ్చేసాడు అని పెద్ద బాబుకి ఏంటి గోతి ఇక్కడ ఏంటంటే వెళ్తే రాని మరే చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది. ఏంటి పిల్లని చూస్తానంటే చూడలేకుండా చేసి 3 రోజులు మరి వెంటిలేటర్లో అట్టు పెట్టారు. నాకేంటి డాక్టర్స్ రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా, ఆశ అనమాట. వస్తున్నాడు అక్కడే పడినా. ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు. వచ్చినప్పుడు అయ్యా నన్ను ఇటు రానివ్వట్లేదు కొంచెం చెప్పాయంటే గమని తలుపు మోసుకుని వెళ్ళిపోయాడు. కానీ అయ్యో వస్తాను చూస్తాను ఏంటమ్మా అని మాట కూడా అడగల ఆయన. వచ్చి ఆమెతో మాట్లాడాడు పైకి వెళ్ళి. వాళ్ళు వేరే రూమ్ లో ఉన్నారు. అది మాట్లాడి అక్కడ పరిగెత్తా. ఏంటంటే లిఫ్ట్ లో కేటీఆర్ ఉన్నారు, మేము కూడా ఆ లిఫ్ట్ లో ఉంటాను. అయ్యో ఏం చెప్తాను కొంచెం చూడనిస్తాడేమోనని ఆశమ్మ ఏం చేయరు గంట తల్లిని కదా ఆశతో పరిగెడితే ఆగమ్మ లోపలికి వెళ్ళి వస్తాను. లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్తున్నాడని అసలు విషయం చెబుతామని గౌరవ పరిగెత్తా. పడతాను ఈ వయసులో పరిగెత్తే గమనం తలుపు మూసేసుకున్నాడు. వెళ్ళిపో అయ్యో ఒక్క మాట అయ్యా బాబు ఒక్క మాట అయ్యా. వచ్చారు. మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు కట్టి పెట్టారా అన్నది ఆయనకి తెలియదు. ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియదు. నాకు తెలియదు కదా. ఈ కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన విషయం. ఇసుక మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గోపీనాథ్ చావునే మిస్టరీగా చేశారంటూ హాట్ కామెంట్ చేశారు మహానంద కుమారి. అసలు దీనికి సంబంధించి ఏం జరిగింది, ఆ రోజు అంటే మాగంటి గోపీనాథ్ మృతి చెందినప్పుడు ఏం జరిగింది, ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది, దీనికి కేటీఆర్ఏ సమాధానం చెప్పాలి. నన్ను కనీసం చివరిసారి కూడా చూసుకొనివ్వకుండా నన్ను వెయిట్ చేయించారు. కేటీఆర్ వచ్చిన తర్వాతనే మాగంటి గోపీనాథ్ చనిపోయిన విషయం బయటికి చెప్పాలి అంటూ కొన్ని ఆంక్షలు విధించారు అంటూ కూడా మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి ఈ తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేశారు. అసలు ఏం జరిగింది ఆ రోజు, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, కన్న తల్లిని కూడా చూసుకొనివ్వకుండా ఈ ఆంక్షలేంటి, హాస్పిటల్లో నన్ను చూసి కూడా లోపలికి వెళ్ళనివ్వలేదు, కేటీఆర్ వచ్చి డిక్లేర్ చేసిన తర్వాతనే మాగంటి గోపీనాథ్ మృతి చెందిన విషయం బయటికి చెప్పాలంటూ కూడా కొన్ని ఆంక్షలు విధించారు అంటూ కూడా మహానంద కుమారి చెబుతున్న పరిస్థితి. అసలు ఆ రోజు ఏం జరిగింది? రాజకీయంగా జూబ్లీహిల్స్ ఎన్నికల పర్వం అయితే కొనసాగుతుంది. నేతల మధ్య విమర్శలు ఉండొచ్చు. అంటే మాజీ మంత్రి కేటీఆర్ పైన సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడచ్చు. కానీ మాగంటి గోపీనాథ్ కన్న తల్లి మాజీ మంత్రి కేటీఆర్ పైన సంచలన ఆరోపణలు చేసింది. అంటే తన కొడుకు చివరి చూపు చూసుకోకుండా ఎందుకు హాస్పిటల్లో ఆపారనేది ఆమె ప్రధానమైన క్వశ్చన్. ఎందుకంటే తన కొడుకు చనిపోయాడని చెప్పి ఒకసారి బయటకు చెప్పారు, మళ్ళీ తదుపరి చనిపోలేదని చెప్పారు. హాస్పిటల్కు వెళ్ళిన తర్వాత కనీసం లోపలికి ఎందుకు అలో చేయలేదు అంటే మాజీ మంత్రి కేటీఆర్ హాస్పిటల్ దగ్గర ఏఐజీ దగ్గర ఉండి మొదట తనను చూపిస్తానమ్మా అని చెప్పి మీ కొడుకును మిమ్మల్ని చూపిస్తానని చెప్పి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ మరో గేటు ద్వారా బయటకు ఎందుకు పోయాడు, అక్కడికి కూడా పరిగెత్తాను కానీ కేటీఆర్ మాత్రం కలవలేదని చెప్పి మహానంద కుమారి తీవ్రమైన ఆరోపణలు అయితే చేస్తుంది. ఎందుకంటే మహానంద కుమారి చదువుకొని వ్యక్తి కాదు, తను మాజీ
ఎంఆర్ఓగా కూడా అంటే ఎంఆర్ఓ కూడా పనిచేసింది, మాజీ ఎంఆర్ఓ అని చెప్పచ్చు. 90 ఏళ్ల వయసులో ఉన్న తల్లి తన కొడుకు వయసు 63 ఏళ్ళు. అంటే కన్న తల్లి పేగు ఏ కొడుకైనా సరే చివరి దశలో మంచం మీద ఉన్నా కూడా తన కొడుకును చూడాలని చెప్పి ఖచ్చితంగా ఏ తల్లికైనా ఆశ ఉంటుంది. కొడుకుని చివరి చూపు చూసిన తర్వాతనే శ్వాస విడవాలని చెప్పి ప్రతి తల్లి కోరుకుంటుంది. తన కొడుకే తన కళ్ళ ముందే చనిపోయిన తర్వాత కొడుకును చూడనివ్వకపోవడం అనేది బాధాకరం అనేది మహానంద కుమారి మాటల్లోనే అర్థమవుతుంది. ఎందుకంటే తనకున్న వయసులో 90 ఏళ్ళ వయసు పైబడి ఉన్న మహానంద కుమారి బతుకుతే ఇంకో 4-5 ఏళ్ళు బతికి ఉండవచ్చు. కానీ తన కొడుకు అంటే 63 ఏళ్ళ వయసులోనే చనిపోవడం ఏ తల్లికైనా తీవ్రమైన బాధ కల్పిస్తుంది. ఎందుకంటే తన కోడలు ఇప్పుడు మాలినీదేవి అలాగే తన మనమడు ప్రద్యుమ్న తారక్ ఇవాళ షేక్పేట ఎంఆర్ఓ వెంకారెడ్డి ముందు హాజరయ్యారు. తన తల్లి మొదటి భార్య అని చెప్పి తారక్ కానీ అలాగే మహానంద కుమారి తన మొదటి కోడలని చెప్పి మాలినీదేవిని చెప్పడం, ఫొటోస్ కానీ ఇంకా మిగతా ఎవిడెన్స్ అన్నింటినీ కూడా ఇవాళ వెంకారెడ్డి ముందు అన్నీ సబ్మిట్ చేశారు. అంటే తమకు ఏదైతే తాము లీగల్గా తన భార్య అంటే తన కోడలే మొదటి భార్యగా ఉంది, ఇల్లీగల్గా మాగంటి సునీతగా ఉందని చెప్పి ఆరోపిస్తూనే ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఎంఆర్ఓ ఉన్న వెంకారెడ్డి కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే ఇవాళ మహానంద కుమారి సంచలన ఆరోపణలు చేసిందనుకోవచ్చు. మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం కూడా గత కొన్ని నెలలుగా బాగుండడం లేదు. ఈ క్రమంలోనే మహానంద కుమారి మరి తన కొడుకును చూడడం కోసం రకరకాలుగా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే మరి మాగంటి సునీతన లేదంటే మాగంటి సునీతకు సంబంధించిన కుటుంబ సభ్యుల మహానంద కుమార్ని ఎందుకు మాగంటి గోపీనాథ్ను కలవనివ్వడం లేదనేది కూడా అది కుటుంబ సమస్యగా ఉన్నా కూడా ఒక తల్లిగా మాత్రం తన కొడుకుని అంటే తన కొడుకు చనిపోయాడా లేదా బతికున్నాడా ఏం జరుగుతుంది, ఒకవేళ చివరి శ్వాసలో తన కొడుకుతో కనీసం 2-3 మాటలైనా మాట్లాడాలన్న ఒక ఆశతో తాను హాస్పిటల్కి వెళ్ళాను. మొదట చనిపోయాడన్నారు, తదుపరి చనిపోలేదన్నారు. అంటే ఈ విషయాలన్నిటి కూడా ఏమాత్రం తను కొడుకు అంటే కనిపించిన తల్లికే చెప్పని పరిస్థితి అక్కడ దాపురించిందనేది ఆమె తీవ్ర ఆరోపణలు చేస్తుంది. హాస్పిటల్కి వెళ్ళినా కూడా తన ఇంత పెద్ద వయసున్న ఒక తల్లిని తీసుకెళ్లి లోపలికి కొడుకును పరిచయం చేసే వ్యక్తులు వాళ్ళు కారా అని చెప్పి కూడా ఆరోపణలు చేస్తుంది. ఎందుకంటే ఎవరైనా సరే మనం ఇలాంటి ఒక తీవ్రమైన సందర్భంలో ఒక అంటే బాధాకరమైన సందర్భంలో ఖచ్చితంగా ఒకరినొకరిని పరిచయం కామన్గా చేస్తుంటాం. వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడిపించడం కానీ హాస్పిటల్ సిబ్బంది కూడా ఎవరైనా సరే ఖచ్చితంగా బాధాతప్త హృదయాలతో ఉన్న వ్యక్తుల్ని వాళ్ళని ఓదార్చే విధంగా కూడా చేయడం ప్రతి మానవుని విధి అని కూడా మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ తాను మహానంద కుమారి మాత్రం మాజీ మంత్రి కేటీఆర్ పైన తీవ్ర ఆరోపణలు చేసింది. తన కొడుకు బతికి ఉన్నాడో చనిపోయాడని చెప్పి కూడా అప్పుడు క్లారిటీ ఇవ్వలేదు. మొత్తం ఈ ఓవరాల్ ఎపిసోడ్కి సంబంధించి తన కొడుకును కలవనివ్వకుండా చేసిన కేటీఆరే సమాధానం చెప్పాలని చెప్పి ఆమె తీవ్ర ఆరోపణలు చేస్తుంది. రాజకీయంగా కేటీఆర్ అంటే మిగతా ఎన్నికలకు సంబంధించిన ప్రసంగాలు చెప్తూ ఉండొచ్చు, కానీ ఒక కుటుంబం సంబంధించిన ఇష్యూ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కేటీఆరే ఇప్పుడు టార్గెట్ అవుతున్నాడు ఈ ఇష్యూలో. ఎందుకంటే కొడుకు తల్లి మధ్య అలాగే మాగంటి గోపీనాథ్ ఇద్దరు భార్యల ఇష్యూలో కూడా మొత్తం ఓవరాల్గా కేటీఆరే ప్రధాన బిందుగా ఇప్పుడు తను డైరెక్ట్గానే టార్గెట్ చేసింది కాబట్టి కేటీఆర్ పైనే గురిపెట్టిందని చెప్పచ్చు. కేటీఆర్ మరి రాజకీయంగా బయట ఏం మాట్లాడుతాడు లేదంటే ఆఫ్ ద రికార్డులు ఏమన్నా సమాధానం చెప్తాడా అనేది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మహానంద కుమారి మాత్రం ఖచ్చితంగా తన మనమడు ప్రద్యుమ్న తారక్ కానీ మొదటి భార్య మాలినీదేవి కూడా ఖచ్చితంగా న్యాయం జరగాలనే డిమాండ్ను మాత్రం వెలుబుచ్చుతోంది. ఎస్ నగేష్, కుటుంబ కలహాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఎన్ని వివాదాలు చోటు చేసుకున్నప్పటికీ కూడా తల్లిని చివరి చూపు కూడా చూసుకోనియకుండా అక్కడ వెయిట్ చేయించడము, అక్కడ ఏదైతే జరిగిందో దానికి అంతటికీ కూడా కేటీఆర్ఏ కారణం అంటూ కూడా ఆమె వ్యాఖ్యానించడాన్ని ఏ విధంగా చూడొచ్చు. అలాగే ఇప్పుడు గోపీనాథ్ మృతి చెందినప్పుడు ఆయన అంత్యక్రియలకు కూడా గోపీనాథ్ కుమారుడు ఎవరైతే ఉన్నారో ప్రద్యుమ్న తారక్ కూడా రాని పరిస్థితి. అతను కూడా మాట్లాడుతూ ఏమన్నారు, నన్ను కొంతమంది బెదిరించారు, నువ్వు కనుక అంత్యక్రియలకు వచ్చినట్లయితే ఇక్కడ కొన్ని అలజడులు రేగే అవకాశాలు ఉంటాయి, నువ్వు రాకపోతేనే మంచిది అంటూ కూడా నన్ను బెదిరింపులకు గురి చేశారు కాబట్టి నేను అంత్యక్రియలకు కూడా రాలేకపోయాను అంటూ కూడా ప్రద్యుమ్న తారక్ చెప్తున్న పరిస్థితులు. అంటే ఇప్పుడు మహాదేవ కుమారి చెప్పిన పరిస్థితి, అదేవిధంగా ప్రద్యుమ్న తారక్ చెప్పిన పరిస్థితి, ఈ రెండింటినీ కంపేర్ చేస్తే అసలు ఎవరు ఇదంతా చేశారని భావించవచ్చు? ప్రద్యుమ్న తారక్ కూడా తన తండ్రి చివరి చూపు కోసం ఖచ్చితంగా అమెరికా నుంచి వస్తానని చెప్పి మాగంటి సునీత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ కొంతమంది వ్యక్తులు తనను బెదిరించడం వల్లే అమెరికా నుంచి నేను రాలేకపోయాను హైదరాబాద్కి. తాను హైదరాబాద్కు వచ్చిన తర్వాత కూడా పర్సనల్గా సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతికి కూడా ఒక కంప్లైంట్ లెటర్ను పంపించాను,
తనను ఎవరెవరు బెదిరించారో ఆ వ్యక్తుల పేర్లు కూడా తాను ఆ కంప్లైంట్లో రాశానని చెప్పి కూడా ప్రద్యుమ్న తారక్ చెప్తున్నాడు. కానీ ఆ లెటర్ మాత్రం ప్రస్తుతం అయితే బయటకు రాలేదు. అవినాష్ మహంతికి కమిషనర్కి పర్సనల్గా లెటర్ ఇచ్చిన తర్వాతనే నేను హైదరాబాద్లో తిరగగలుగుతున్నాను, లేదంటే కొంతమంది వ్యక్తులు తనను అంటే ఒక రకమైన భయానకమైన పరిస్థితిని సృష్టించి హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయే విధంగా కూడా కొన్ని కాల్స్ వచ్చాయని చెప్పి ప్రద్యుమ్న తారక్ ఆరోపిస్తున్నాడు. మొత్తం ఓవరాల్గా అంటే 25 ఏళ్ళ వాళ్ళ విడిపోయిన వ్యవహారం ఏదైనా చూసినా కనుక కూడా మాలినీదేవి మాగంటి గోపీనాథ్ విడిపోయినా కూడా మాగంటి గోపీనాథ్ ప్రద్యుమ్న తారక్ని చాలా అపురూపంగా చూసేవాడని చెప్పి కొంత సమాచారం మనకు. తను అమెరికాలో ఉన్నా కూడా ప్రతి విషయాన్ని ప్రద్యుమ్న తారక్తో మాగంటి గోపీనాథ్ షేర్ చేసుకునేవాడని కూడా కొంత సమాచారం. ప్రద్యుమ్న తారక్ అంటే కూడా మాగంటి గోపీనాథ్కి ఎనలేని ప్రేమ ఉందనేది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా కొంత సమాచారం అందుతుంది. ఈ క్రమంలో అంతటి ప్రేమ ఉన్న కొడుకు ఖచ్చితంగా తన తండ్రిని చూడడానికి ఏదో టైంలో హైదరాబాదు చేరుకునే అవకాశం కూడా ఉంటుంది. అవసరమైతే మాగంటి గోపీనాథ్ మృతదేహాన్ని ఫ్రీజర్లో ఉంచి కొడుకు వచ్చే వరకు కూడా వేడి చేసే అవకాశాన్ని కూడా కల్పించాల్సిన అవసరం కనిపిస్తుంది. కానీ ఇక్కడ బెదిరింపులకు ఎవరు పాల్పడ్డారు, మరి లేటుగా రావడానికి కారణాలు ఏంటనేది కూడా ప్రస్తుతం అయితే ఆ కంప్లైంట్ని సైబరాబాద్ పోలీసులు తీసుకుని వాళ్ళు విచారణ చేస్తున్నారు. ఇక కంప్లైంట్ అంటే నెక్స్ట్ తదుపరి ఎలక్షన్ కమిషన్ కూడా తాము లీగల్గా ఇక్కడ మాగంటి గోపీనాథ్ సంబంధించిన తన కొడుకును తన తల్లి పెళ్లి చేసుకున్న ఫోటోలు కానీ లీగల్గా తాము మ్యారేజ్ చేసుకొని తన తల్లి భార్యగానే మాగంటి గోపీనాథ్ భార్యగా గుర్తించాలని చెప్పి వాళ్ళు ఇప్పటికీ పోరాడుతున్నారంటే మొత్తానికైతే ఆ ఫ్యామిలీలో రకరకాల ఇష్యూస్ ఉన్నాయని కూడా మనకు అర్థమవుతుంది. మరి మాగంటి సునీత తరపు నుంచి ఎవరు బెదిరించారు, వాళ్ళ కుటుంబాన్ని ఎందుకు రాకుండా చేశారనేది కూడా ఖచ్చితంగా పోలీసుల దర్యాప్తులో తేలుతుంది. ఇక్కడ ఈ వ్యవహారంలో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, ఎన్నో ప్రశ్నలు కూడా రేకెత్తిస్తున్నారు. చాలా మంది కూడా అనుకుంటున్నారు మరి మాగంటి సునీతను వివాహం చేసుకుని 25 సంవత్సరాలు అవుతుంది. మరి 25 సంవత్సరాల నుండి కూడా వీరంతా కూడా ఎందుకు బయటికి రాలేదు? ఇప్పుడు మాగంటి సునీత ఫ్యామిలీ మెంబర్గా సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఈ విషయం అనేది ఎందుకు బయటికి చెప్పాల్సిన అవసరం వచ్చింది? మరి 25 సంవత్సరాలు ఏం చేశారు అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. అంటే కుటుంబంలో ఒక భార్యకి ఒక భర్తకు కొన్ని తగాదాల విషయంలో అంటే వాళ్ళ మధ్య ఏం జరిగిందనేది మాగంటి గోపీనాథ్ ప్రస్తుతం బతికిలేడు కాబట్టి మనం ఎలాంటి అంశాన్ని కూడా బయటకు చెప్పడానికి ఆస్కారం లేదు. ఏ విషయమైనా కూడా తన భర్తకి తనకు మధ్య ఎందుకు గ్యాప్ వచ్చిందనేది మాలినీదేవే చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. మరోవైపు ఈ వ్యవహారం అంతా తన పైన రుద్ది తన గెలుపును అడ్డుకోవడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని చెప్పి ఆఫ్ ద రికార్డులో మాగంటి సునీత ఆరోపిస్తున్నారు. కానీ మాగంటి సునీత బయట ఒక గుళ్ళో పెళ్లి చేసుకొని భార్యగా చెలామణి అవుతుంది, మొత్తం ఆస్తులకు తానే బాధ్యురాలన్నట్టుగా వ్యవహరిస్తుందని చెప్పి ఈ పక్కన వీళ్ళు ఆరోపిస్తున్నారు. ప్రద్యుమ్న తారక్ కూడా తన తండ్రి తన పైన ఎనలేని ప్రేమ చూపిన తర్వాత ఎందుకు తన అమెరికా నుంచి వచ్చేదాకా ఎందుకు ఆపలేదు, అంత్యక్రియలకు తానే దగ్గరుండి కూడా అంటే ఒక కొడుకుగా ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించేవాడిని అని చెప్పి తను చెప్తున్నాడు. మొత్తం ఓవరాల్ వ్యవహారంలో తల్లి వర్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తల్లి పెద్ద కోడలు ఒకవైపు ఉన్నారు, చిన్న కోడలు మరోవైపు ఉంది. సో మొత్తానికైతే కుటుంబ కలహాలు ఉన్నా కూడా ఇది రాజకీయంగా ఒక కేంద్ర బిందువు అయిందని చెప్పచ్చు. ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య మాత్రం ఖచ్చితంగా మాజీ మంత్రి కేటీఆర్ అయితే కేంద్ర బిందువు అవుతున్నాడు. మహానంద కుమార్ ఆరోపించినట్టుగా కేటీఆర్ మరి ఎలక్షన్ క్యాంపెయిన్లా సమాధానం చెప్తాడా, లేదంటే బయట ప్రెస్ మీట్లో మాట్లాడతాడా, లేదంటే ఆఫ్ ద రికార్డులో మొత్తం ఈ వ్యవహారం పైన ఏం చెప్తాడని మాత్రం కేటీఆర్ నుంచి తన నోటి ద్వారా వచ్చిన మాటలను బట్టి ఈ ఇష్యూ అనేది ఎపిసోడ్ అనేది కూడా మరి తదుపరి వాళ్ళ నుంచే ఎవరైతే ప్రద్యుమ్న తారక్ కానీ అలాగే మహానంద కుమార్ కానీ మళ్ళీ కూడా కేటీఆర్ మాట్లాడినా లేదన్న అంశానిపైన కూడా వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ నగేష్, అదేవిధంగా ఇప్పుడు మాగంటి సునీత తరఫున కూడా కొంతమంది కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అఫీషియల్గా కూడా మాగంటి సునీతనే తనకి వైఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే విఐపీస్ ఉన్నారో రాజకీయ ప్రముఖులందరూ కూడా మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత భార్యగా ఆమెను ఓదార్చడానికి వచ్చారు. వీరంతా కూడా మాగంటి సునీత దగ్గరికి వచ్చారు తప్పించి మాలినీదేవి దగ్గరికి వెళ్ళలేదు. అదేవిధంగా 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు మాగంటి గోపీనాథ్. అప్పుడు కూడా తను సమర్పించిన అఫిడవిట్లో తన భార్య కానీ పిల్లలు కానీ మాగంటి ఇంటి పేరే ఉంది, వేరే ఏది కూడా లేదు. సో అప్పటి నుంచి వాళ్ళ బర్త్ సర్టిఫికెట్ల పైన కూడా మాగంటి గోపీనాథ్ పేరే ఉంది అంటూ కూడా వారు ప్రూఫ్స్తో సహా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో అప్పటి నుంచి ఈ విషయం అనేది ఈ విధంగానే ఉంది. కానీ ఇప్పుడు మాత్రము ఎందుకు అబ్జెక్షన్ చెబుతున్నారు వారు, అంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్కి సంబంధించి? అంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సంబంధించి మాగంటి గోపీనాథ్ తన మొదటి భార్య మాలినీదేవితో విడిపోయిన తర్వాత మాగంటి సునీతనే
మాగంటి సునీత ఇద్దరు పిల్లలు కానీ వ్యవహారం కానీ మొత్తం వాళ్ళని అఫీషియల్గా చూపించుకుంటూ వచ్చాడు. కానీ మొదటి భార్యకు సంబంధించిన అంశాన్ని ఎక్కడ ఎక్స్పోజ్ చేయలేదు. మరి మొదటి భార్యతో ఉన్న విభేదాలు ఏంటనేది కూడా మరి వాళ్ళ భార్య భర్తలకే తెలుసు. లేదంటే మహానంద కుమారే లేదంటే వాళ్ళకు ఎందుకు గొడవలు వచ్చాయి, కొడుకు కొడలు ఎందుకు విరిపోయారనే విషయం పైన వాళ్ళే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కొడుకుతో టచ్లో ఉన్న మాగంటి గోపీనాథ్ మరి కొడుకుని ఎందుకు సకాలంలో హైదరాబాద్కు తీసుకురాలేకపోయిందని కూడా ఖచ్చితంగా మరి మాగంటి సునీత ఏమైనా అడ్డుకుందా, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య ఇప్పటికి కూడా గొడవలు జరుగుతున్న అంశాన్ని మాత్రం మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఒక భార్య భర్తల మధ్య ఒక భర్తకి ఇద్దరు భార్యలు ఉన్న క్రమంలో రకరకాలుగా గొడవలు జరుగుతుంటాయి. ఆ గొడవలకు సంబంధించి ఎవరు కూడా ఏ పంచాయతీలు చేసినా వాళ్ళని కలపాలని చూసినా కూడా ఒకరొకటంటే మరొకరు మరొకటి అనే అవకాశం కనిపిస్తుంది. ఈ క్రమంలో వాళ్ళ మధ్య ఆస్తుల పంచాయతీలు ఉన్నా, ఇంకా వేరే వివాదాలు ఉన్నా, అవన్నీ పక్కన పెడితే కనుక ఖచ్చితంగా మాలినీదేవి తాను 25 ఏళ్ల కింద పెళ్లి చేసుకున్నాను, తాను చట్టబద్ధ భార్యనని చెప్పి ఆమె ఇప్పుడు ఎక్స్పోజ్ చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ కూడా ఇదే కంప్లైంట్ ఇచ్చింది, ఫోటోలు కూడా సమర్పించింది. మాగంటి సునీత ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు వచ్చారని చెప్పి ఈమె ఆరోపిస్తుంది. కానీ ఓవరాల్గా మాగంటి సునీతనే మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత అంతకంటే ముందు కూడా ఎక్స్పోజ్ అవుతూ వస్తుంది. కానీ తారకు తాను అమెరికాలో ఉన్నా కూడా తన తండ్రి టచ్లో ఉన్నాడు. తన తండ్రిని అంత్యక్రియలకు రాకుండా చేశారు. కొంతమంది వ్యక్తులు బెదిరించడం వల్లే సకాలంలో హైదరాబాద్కు రాకుండా తన అమెరికాలో ఉండిపోయానని చెప్పి తను చెప్తున్నాడు. తనకు సైబరాబాద్ పోలీసులు రక్షణ కల్పిస్తానని అన్న తర్వాతనే తను హైదరాబాద్ చేరుకున్నాను. వచ్చిన తర్వాత సైబరాబాద్ కమిషనర్కి అవినాష్ మంత్కి కంప్లైంట్ ఇచ్చాను, కంప్లైంట్ పైన ఎంక్వైరీ జరుగుతుంది అంటున్నారు. మొత్తం ఈ ఓవరాల్ వ్యవహారంలో కొంతమంది మధ్యవర్తులు కావచ్చు, కొంతమంది వ్యక్తులు ఉండి ఏదో రకమైన అంటే వీళ్ళని విడగొట్టడం కావచ్చు, వాళ్ళని బెదిరించి హైదరాబాద్లో తిరగకుండా చేయడం కావచ్చు, రకరకాల ఇష్యూస్ ఉండవచ్చు. వాటన్నిటిపైన మరి ఆ వ్యక్తులు ఎవరేంటనేది కూడా పోలీసులు ప్రస్తుతం అయితే దర్యాప్తు జరుపుతున్నారు. ఎలక్షన్ ప్రస్తుతం అయితే ఇంకో 4 రోజులకైతే ఎలక్షన్ ఓటింగ్ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇవాళ వాళ్ళ స్టేట్మెంట్ని కూడా ఎంఆర్ఓ వెంకారెడ్డి రికార్డ్ చేశారు. ప్రద్యుమ్న తారక్ది, అలాగే మాలినీదేవిది, తల్లి మహానంద కుమార్ది కూడా వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. వాటిని అన్నింటి కూడా ఎలక్షన్ కమిషన్ పంపించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కానీ రాజకీయంగా మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ప్రస్తుతం అయితే మాగంటి సునీత అభ్యర్థిగా ఉన్నా కూడా మొదటి భార్యకు సంబంధించిన పిల్లల్ని కానీ మొదటి భార్యను కూడా ఎందుకు ఇక్కడ తెరపైకి తీసుకురాలేకపోయారు, ఎందుకు ఒక పార్టీ నేతలు ఈ వ్యవహారంలో చిక్కుకున్నారు, ఆ పార్టీ అంటే మాజీ మంత్రి కేటీఆర్ మహానంద కుమార్ ఆరోపించినట్టుగా మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా కేటీఆర్ దగ్గరే ప్రస్తుతం అయితే బాల్ పడిందని చెప్పచ్చు. కేటీఆర్ ఏ సమాధానం చెప్తాడు, మరి ఎందుకు మహానంద కుమార్ని తన కొడుకును చూడనీయకుండా అడ్డుకున్న దానిపైనే సమాధానం వచ్చిన తర్వాతనే ఇంకా మిగతా విషయాలపైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గోపీనాథ్ చావునే మిస్టరీగా చేశారు. మాగంటి మృతిపై కేటీఆర్ సమాధానం చెప్పాలంటూ కూడా ఆవిడ డిమాండ్ చేస్తున్నారు. తన కొడుకును చివరి చూపు కూడా చూడనివ్వలేదంటూ వాపోతున్నారు. దీనికి సంబంధించి మరి కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి.